తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కడప అనగానే గుర్తుకొచ్చేది బాంబులు. ఫ్యాక్షన్ పడక విప్పిన రోజుల్లో బాంబులు అక్కడ ఎక్కువగా మాట్లాడేవి. కానీ ప్రస్తుతం ఆ సంస్కృతి లేదు. బాంబులతో బెదిరించడం, ప్రాణాలు తీయడం లాంటి ఘటనలు దాదాపు కనుమరుగైపోయాయి. కడపలో బాంబుల అటాక్లు పూర్తిగా చరిత్రలో కలిసిపోయిందనుకుంటున్న తరుణంలో తాజాగా జరిగిన ఓ ఘటన ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆదివారం రాత్రి ఓ ఇంట్లో మంచం కింద బాంబు బ్లాస్ట్ జరిగింది. బాంబు పెట్టి విఆర్ఏను లేపేశారు. ఈ బాంబు దాడికి కారణమేంటో తెలుసా? వివాహేతర సంబంధం. అసలు ఏం జరిగింది? ఎలా బాంబు పెట్టారు? కడప జిల్లాలో బాంబుల దాడి సంచలనంగా మారింది. సినిమాలో చూపించినట్టుగా రాత్రి పడుకున్న వారి మంచం కింద డిటోనేటర్స్ పెట్టి పేల్చారు దుండగులు. వేముల మండలంలోని వీకొత్తపల్లి గ్రామంలో గ్రామ విఆర్ఏగా పనిచేస్తున్న ఎలంకూరి నరసింహుల కుటుంబంపై ఆదివారం రాత్రి 10:30 ఈ దాడి జరిగింది. నరసింహులు తన నివాసంలో భార్య సుబ్బలక్ష్మమ్మ, ఇద్దరు కుమారులతో నిద్రిస్తూ ఉండగా డిటోనేటర్స్ పెట్టి బ్లాస్ట్ చేశారు. దీంతో మంచం తునాతునకలైపోయింది. విఆర్ఏ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్ కు తరలించారు. బాంబు దాడిలో విఆర్ఏ ఇల్లు కూడా ధ్వంసం అయిపోయింది. పేలుడు దాడికి సామాన్లు, పైకప్పు ఎగిరిపడ్డాయి. అయితే ఇంతలా ప్లాన్ చేసి మంచం కింద బాంబు పెట్టడానికి అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ దాడి వెనుక బాబు అనే వ్యక్తి ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. బాబు కుటుంబానికి, తమ కుటుంబానికి మధ్య గతంలో పాత కక్షలున్నాయి. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి విఆర్ఏపై తల్వార్లతో దాడికి ప్రయత్నించినట్టుగా సమాచారం. ఆ తర్వాత గ్రామంలో కూడా పలుమార్లు ఇరువురి మధ్య పంచాయతీ జరిగింది. ఈ క్రమంలో నరసింహులను హతమార్చేందుకు పొరిగింట్లో మఖం వేసిన నిందితుడు పక్కా ప్లాన్తో లేపేశాడని తెలుస్తోంది. తన తల్లి బాబుతో మాట్లాడలేదన్న కోపంతోనే తన నాన్నను చంపాడని నరసింహుల కూతురు సైతం పుష్పావతి ఆరోపిస్తోంది. పేరుడుపై డీఎస్పీ మురళీనాయక్, సిఐ నాగరాజు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోని పలు వస్తువులను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డిటోనేటర్స్ దాడి స్థానికులు భయభ్రాంతులకు గురి చేసింది ఒక్కసారిగా పాత రోజులను గుర్తు చేసింది. ఏదేమైనా ఇటీవల చాలా దారుణాలకు వివాహేతర సంబంధాలే కారణమవుతున్నాయి. మరి ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి.